నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంజీవిని ప్రాజెక్టుతో ప్రజా ఆరోగ్యానికి భద్రత కల్పిస్తామన్న సీఎం. గొడ్డలి పార్టీ సమాజానికి హానికరమని విమర్శ. నేర రాజకీయాలకు వైఎస్ కుటుంబమే పుట్టినిల్లన్న కూటమి నేతలు. వివేక హత్యలో జగన్ హస్తంపై ఒపీనియన్ పోల్ పెట్టాలని సవాల్. ఎండాకాలంలో దుమారం రేపుతున్న గాలివానలు. అనకాపల్లి జిల్లాలో కొబ్బరి చెట్టు కూలి 2 కూలీలు మృతి. దేశంలో చిన్నారుల మిస్సింగ్పై సుప్రీంకోర్టు ఆందోళన. కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశం. అమెరికా విదేశాంగ మంత్రితో ప్రధాని మోదీ చర్చలు. భద్రత, వాణిజ్యం, సాంకేతికతపై మరింత సహకారానికి నిర్ణయం. మానవాళి మేధస్సును మించిన శక్తిమంతంగా ఏఐ సాంకేతికత. అప్రమత్తంగా లేకపోతే తీవ్ర సంక్షోభం తప్పదని హెచ్చరిక. గొడ్డలి పార్టీ సమాజానికి ప్రజాస్వామ్యానికి హానికరమని సీఎం చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆగస్టు 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచే 74 రకాల వైద్య సేవలు పొందొచ్చని తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగిలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై సీఎం ఆరా తీశారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొన్నారు. సంజీవిని పథకం ద్వారా ప్రజలందరికీ ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి ఓ ఏఐ డాక్టర్ను, ప్రతి కుటుంబానికి ఓ వైద్యుని ఏర్పాటు చేసి అందరి ఆరోగ్యాన్ని కాపాడుతామని వెల్లడించారు. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. QR కోడ్ కొడితే నా ఆరోగ్య డీటెయిల్స్ అన్ని వస్తాయని ఆడబిడ్డ చూపించే పరిస్థితికి వచ్చిందంటే అది సంజీవిని మహత్యం అని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో మీ అందరికీ ఒక ఏఐ డాక్టర్ ఉంటాడు. ప్రతి కుటుంబానికి ఫిజికల్ గా కూడా ఒక డాక్టర్ పెట్టి ఫ్యామిలీ డాక్టర్ ఏర్పాటు చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. యూనివర్సల్ హెల్త్ కేర్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్కరికి 2,50,000 రూపాయలు ఇన్సూరెన్స్ కింద కవర్ చేశాను. మీకెవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే మీకు నచ్చిన హాస్పిటల్కి పోయి అందరూ కూడా ఆరోగ్యం బాగు చేసుకునే బాధ్యత మీకు ఇచ్చాం. ఎన్టీఆర్ వైద్య సేవ గాని, సీఎం రిలీఫ్ గాని అన్ని కూడా 25 లక్షల వరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందిన జగన్ మరోసారి అలాంటి వ్యూహాన్నే పన్నుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సిబిఎన్ దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం కత్తిరిస్తానని హెచ్చరించారు. గొడ్డల పార్టీ ఉచ్చులో పడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. సుపరిపాలనతో ముందుకు పోతున్నాం. ఇది చూసి గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది. గంగా వెర్రులెత్తున్నారు. మీడియా ముందుకొచ్చి మాయా నాటకాలు, వివేక హత్య నంగనాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ, అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి దళిత డాక్టర్ పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్లు. కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు. తల్లికి చెల్లెలికి ఆస్త్యం అంటే వాళ్ళకి ఇవ్వకుండా వేధించడం విన్నారా మీరు ఎప్పుడైనా? తల్లికి తిండి పెట్టని వాడు పెన్నమ్మకి బంగారు గాజులు తొడిగిస్తారా అంట. అట్లుంది ఈయన వ్యవహారం. ముందు మీ ఇంట్లో కథన్నా అలాంటి తల్లిని చూడని బిడ్డలు మిమ్మల్ని చూస్తారంట. కర్నూలు జిల్లాలో వచ్చే నెలలో బంగారం గనిని ప్రారంభిస్తామని సీఎం ప్రకటించారు. రాయలసీమతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పరిశ్రమల ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజలకు తాను చెప్పే ఆరోగ్య సూత్రాలన్నీ స్వయంగా పాటించడం వల్లే పిల్లల కంటే హుషారుగా ఆలోచించగలుగుతున్నానని తెలిపారు.
అందరికి 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. మంచి అలవాట్లు, మంచి ఆహారం, మంచి వ్యాయామం, మంచి ఆలోచనల ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. యోగా, ధ్యానం, ప్రాణాయామం ఇవన్నీ ఒక్క అర్ధ గంట మీరు చేస్తే మీ జోలికి ఎలాంటి రోగాలు రావు. నా వరకు నేను పూర్తిగా నేను చెప్పే నియమాలన్నీ పాటిస్తున్నా. ఆహారంలో మితంగా తింటా, అవసరం కొద్దే తింటా, పౌష్టికాహారమే తింటా, ఇంకొక క్రమశిక్షణతో ఉంటా. అందుకే ఈ రోజు ఈ పిల్లల కంటే కూడా హుషారుగా నేను ఆలోచిస్తానే ఉంటాను. రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, నేర రాజకీయాలకు బేజం వేసిందే వైఎస్ కుటుంబమని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఇటీవల జగన్ చేసిన విమర్శలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కౌంటర్ ఇచ్చారు. సమాజంలో జగన్ కుటుంబం నిందితులే గాని బాధితులు కాదని తేల్చి చెప్పారు. పులివెందుల ఫ్యాక్షనిజంపై ఒక పుస్తకం విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. వివేక హత్య కేసులో జగన్ హస్తం ఉందో లేదో జగన్ సొంత మీడియాలోనే ఒపీనియన్ పోల్ పెట్టాలని సీఎం రమేష్ సవాల్ చేశారు. రాష్ట్ర రాజకీయాలు నేరమయమైంది, ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజారెడ్డి గారు తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని పార్నపల్లి అనే విలేజ్ లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటి చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఇంటి పునాదులకు డ్రిల్ చేసి డైనమైట్లను పెట్టారు. ఈ సంఘటన జరుగుతున్నంతసేపు ఊర్లో పోలీసులు ఉన్నారు. ఆ ఇంటిని పేలిస్తే ఆ ఇంట్లో పశుపక్షాదులన్నీ కూడా లోపలే ఉండి పేలిపోయినటువంటి సంఘటనలు. రాజకీయంలో హింసని కొత్త పుంతలు తొక్కించినటువంటి ఫ్యామిలీ మీది. సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు. నా అంత మంచోడు రాష్ట్రంలో లేరు. మీరు విక్టిమ్ కాదు, ముద్దాయిలు, మీరు నిందితులు. మీ నైజం నేరం, మీ రాజకీయం నేరమయం. అది రాజారెడ్డి గారితో ఆగిపోలేదు, మీ దగ్గర కూడా కొనసాగుతూనే ఉంది. రప్ప నరుకుతామంటే వాడిని పిలిచి ఫోటో తీసుకుంటారు. పొక్లైన్లను మీరు కూల్చడానికి వాడితే అదే పొక్లైన్లు రాష్ట్రాన్ని నిర్మించడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఒక తరానికి ఉపాధి కల్పించేటువంటి సాఫ్ట్వేర్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వేం చేసావు? ఉన్న పరిశ్రమల్ని తరిమేశావు, ప్రతి వ్యవస్థ మీద గొడ్డలి పెట్టేశావు. మీరు ఖచ్చితంగా ముమ్మాటికి గొడ్డలి పార్టీనే. రాజారెడ్డి మేము చిన్నప్పుడు దాదాపు 48 సంవత్సరాల క్రితం అప్పుడు ఒక ఎస్టీ కులాన్ని అడ్డు పెట్టుకుని దోపిడీలు దొమ్మిలు చేసేవారు. రికార్డులో ఉంది పోలీస్ స్టేషన్లో. అక్కడి నుంచి కోడూరులో మంగంపేట వెరైటీస్ బాగున్నాయని చెప్పేసి అక్కడ సుబ్బనర్సయ్య దగ్గర ఒక టిప్పర్ పెట్టుకుని ఆయన దగ్గర పనిచేస్తూ ఈ మైన్లో బాగా ఆదాయం వస్తుందని చెప్పేసి ఆయన్ను మర్డర్ చేసినప్పటి నుంచి ఆ టేస్ట్ అనేది చూశాడు. ఒకరిని చేసేస్తే ఏ విధంగా ఆదాయం వస్తుందని. అలాంటి చరిత్రని మన వివేకానంద రెడ్డి వరకు చూశాం. మీ సోషల్ మీడియాలోనే ఒక క్వశ్చన్ వేసుకోండి. రాష్ట్ర ప్రజలారా, వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా భావిస్తున్నారు, ఎవరు చేశారని. 80%, 90% మీ మీద ఆరోపణలు రాకుండా నేను రాజకీయం నుంచి సన్యాసం తీసుకున్నాను. ఇవన్నీ ఒక పక్క చేస్తూ అతను ఆలోచన ఏంటంటే ఒక శాంతి దూతగా ఆయనే నేను మంచివాడిని, మా కుటుంబం ఇలా చేశారని. ఇంకా కూడా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడుండే సోషల్ మీడియా, ఇప్పుడుండే యువతకు ఇవన్నీ నచ్చవు. కరడుగట్టిన హంతకులు శాంతి కాముకుల్లా మాట్లాడడం విడ్డూరమని కడప జిల్లా టీడీపీ నేత పార్థసారథిరెడ్డి ప్రశ్నించారు. వైఎస్ వివేకాను గొడ్డలితో నరికిన చరిత్ర జగన్ ముఠాదని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తులను ధ్వంసం చేయించి సీఎం అయ్యాక రిలయన్స్ కు చెందిన వారికి జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ఏం నైతికతని ప్రశ్నించారు. రాయారెడ్డి పైన రౌడీ షీటు 1962లోనే పోలీసులు నమోదు చేశారు. అటువంటి కరడుగట్టినటువంటి అంతకుడు శాంతి కాముకుడు అయినట్టు మరి అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి హైదరాబాద్ లో చెన్నారెడ్డిగా ఉన్నప్పుడు హిందూ ముస్లిం విభేదం సృష్టించి 100 మంది మరణానికి కారణమైనటువంటి రాజశేఖర రెడ్డి మీ వారు శాంతి ప్రవచనాలు చెప్పే అహింసామూర్తుల మరి వారి కడుపున ముట్టినటువంటి నువ్వు ఏం చేశావు? మీ పినతండ్రి వివేకానంద రెడ్డిని రాక్షసంగా శత్రువుకు కూడా అంత బాధ కలగకూడదు గొడ్డలితో నరికి కాళ్ళతో చేతలతో తన్ని హార్ట్ పేషెంట్ అనుకోకుండా, వృద్ధుడు అనుకోకుండా సమరించావు. మా చిన్నాయన్ని చంపారు అని చెప్పి ఈ రాష్ట్రమంతా గోబెల ప్రచారం చేసుకున్నావు. నీ అంత దుర్మార్గుడు, నీచుడు, నర్రూప రాక్షసుడు ఉండనే ఉండడు.
రాష్ట్రంలో ఎండాకాలంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. అనకాపల్లి జిల్లాలో గాలుల ధాటికి కొబ్బరి చెట్టు కూలి 2 మృతి చెందారు. అనేక చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలి కరెంటు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. సత్యవరంలో కొబ్బరి చెట్టు కూలిపోవడంతో ఆ ప్రదేశంలో తమలపాకు సేకరణ పనుల్లో ఉన్న 2 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈదురుగాలుల ధాటికి అరటి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పాయకరావుపేటలో స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నక్కపల్లి మండలంలోనూ గాలివాన దుమారం రేపింది. ఉదయం నుంచి తీవ్రమైన వడగాలులతో జనం అల్లాడిపోగా సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దాదాపు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఈదురుగాలులకు భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. ముకుందరాజుపేటలో ఇంటి పైకప్పు రేకులు పడి 2 మహిళలు గాయపడ్డారు. మామిడి, అరటి వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందంటూ రైతులు వాపోతున్నారు. నెల్లూరు జిల్లాలో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. నగరంలోని రామ్జీ నగర్లో భారీ వృక్షం కూలిపోవడంతో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. రోడ్డు పక్కన నిలిపిన ఓ కారుపై చెట్టు పట్టడంతో కారు దెబ్బతింది. సమాచారం అందుకున్న కార్పొరేషన్ అధికారులు రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించి రాకపోకలకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకున్నారు. కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో భారీ ఈదురుగాలుల ధాటికి తలుపులమ్మలో ఆలయం మార్గంలో చెట్లు విరిగి కార్లపై పడ్డాయి. అదృష్టవశాత్తు కార్లలోని ప్రయాణికులంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఒడిశాకు చెందిన భక్తులు అన్నవరం నుంచి తిరిగి వెళ్తూ తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తిరిగి వెళ్తుండగా భారీ ఈదురుగాలుల ధాటికి చెట్లు విరిగి కొమ్మలు రోడ్డుపై పడ్డాయి. కిందకు దిగి కొమ్మలు తొలగిస్తుండగా మరికొన్ని కొమ్మలు విరిగి చెట్టుపై పడ్డాయి. ఎవరికీ ఎలాంటి హాని కలగలేదు. జనసేన పార్టీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో వేరువేరుగా సమావేశమయ్యారు. అరవ శ్రీధర్ శాసనసభ విప్ పదవికి రాజీనామా చేస్తూ లేఖను పవన్ కళ్యాణ్కు అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. మరోవైపు భార్యతో ఉన్న విభేదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని చిర్రి బాలరాజుకు పవన్ సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని సమస్య పరిష్కరించుకుంటామని, దానికి 4 వారాల గడువు కావాలని బాలరాజు కోరారు. పంచాయతీరాజ్ శాఖ తరపున పోలవరం నియోజకవర్గంలో చేపట్టిన 147 కోట్ల విలువైన పనులు ఆశించిన పురోగతి లేదని పవన్ ప్రశ్నించారు. అధికారులను సమన్వయం చేసుకుని పనులు త్వరగా పూర్తి చేస్తారని బాలరాజు వివరణ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేల వ్యవహారంలో కటువుగా వ్యవహరించకపోతే పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది తలెత్తుతుందని భావించిన జనసేనాని వారి విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించారు. మహానాడు కేవలం పార్టీ కార్యక్రమం మాత్రమే కాదని తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబమని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు లోకేష్ అన్నారు. 1875 మంది టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో లోకేష్ వర్చువల్గా సమీక్ష నిర్వహించారు. పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలని సూచించారు. క్లస్టర్ బలోపేతానికి ఇదో మంచి అవకాశమన్నారు. క్లస్టర్ పరిధిలోని కుటుంబ సాధికార సారథి దగ్గర నుంచి బూత్ ఇన్ఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ, క్లస్టర్ కమిటీ సభ్యులు మహానాడులో పాల్గొనాలన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జికు ఎక్కువ బాధ్యత ఇవ్వాలనేది అధినేత చంద్రబాబు ఆదేశంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకోవాలని, పార్టీ పరంగా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతమన్న లోకేష్ ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకే క్లస్టర్ ఇన్ఛార్జిగా పార్టీ అవకాశం కల్పించిందని వివరించారు. అందరూ కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య విప్లవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుందర నగరాల నిర్మాణమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను కూటమి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలోకెళ్లి ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యమని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ప్లాస్టిక్ చెత్తరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరిట 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని మంత్రి నారాయణ విజయవాడలో ప్రారంభించారు. బెలూన్లు ఎగురవేశారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చారు. డివైడర్ కు పెయింటింగ్ వేసి మొక్కలు నాటారు. జూన్ 20 వరకు సాగే ఈ పారిశుద్ధ్య యజ్ఞంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని నారాయణ పిలుపునిచ్చారు.
4 వారాల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేసే దాంట్లో పూర్తిగా వారం పాటు ఇన్వాల్వ్ కావటం. తర్వాత రెండో వారం ఏదైతే కాలువలు ఉన్నాయో ఆ కాలువలన్నింటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ కావటం. ఇక్కడ మెయిన్గా పబ్లిక్. మూడో వారం ఇల్లు, కమర్షియల్స్ వచ్చే ఏదైతే చెత్త ఉందని సెగ్రిగేషన్ చేసే దాంట్లో ఇన్వాల్వ్ కావటం. 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్, దాని క్లీనింగ్ లిస్ట్లో ఇన్వాల్వ్ కావటం. ఈ విధంగా 4 వారాల పాటు ఈ కార్యక్రమం జరిగేటట్టుగా ఒక పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావటం. ఎందుకంటే శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని మున్సిపల్ శాఖ నిర్ణయించడం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కడప జిల్లా పులివెందులలో బీటెక్ రవి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ శివరాం నగర్ ప్రధాన రహదారిపై ఉన్న చెత్తను తొలగించారు. నగరాల స్వచ్ఛతలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని పిలుపునిచ్చారు. కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ కూటమి నాయకులు మున్సిపల్ సిబ్బందితో కలిసి వీధుల్ని శుభ్రపరిచారు. హిందూపురంలో కూటమి నాయకులు పూల మార్కెట్, బస్టాండ్, గాంధీ చౌక్ ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించారు. కర్నూలు వినాయక ఘాట్ వద్ద జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా శ్రమదానంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్లో టీడీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ రోడ్లను శుభ్రపరిచారు. విజయనగరంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, బొబ్బిలిలో బేబీ నాయన చీపుర్లు పట్టారు. సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి బైక్పై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి వచ్చారు. రోడ్లను శుభ్రం చేసి పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. విజయవాడలో జీపులతో ఢీకొన్న ఘటనపై 2 యువకులకు విజయవాడ కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో A1గా ఉన్న బిల్లా ఓంను, A2గా ఉన్న రోహిత్ లింగంనేనిని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నిందితులను జైలుకు తరలించే సమయంలో వారి బంధువులు, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాను ఫోటోలు, వీడియోలు తీయొద్దంటూ అడ్డుకున్నారు. జిల్లా జైలు గేట్ ముందు నిందితులకు పోలీసుల సమక్షంలో బంధువులు జ్యూసులు అందజేశారు. యువతి కోసం రోహిత్, ఓం నడి రోడ్డుపైనే జీపులతో ఢీకొట్టుకుని బీభత్సం సృష్టించారు. ఓంకు డ్రగ్స్ పాజిటివ్ రాగా రోహిత్కు నెగిటివ్ వచ్చింది. ఓం ఏ డ్రగ్ తీసుకున్నాడో తెలుసుకునేందుకు రక్త నమూనాలు పరీక్షలకు పంపారు. నిందితులిద్దరికీ న్యాయస్థానం జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ అయ్యారు. 4 రోజుల పర్యటన కోసం భారత్కు వచ్చిన రూబియో ఢిల్లీలో ప్రధానితో సుమారు గంటకు పైగా సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా మోదీని అమెరికా రావాలని రూబియో ఆహ్వానించినట్టు తెలుస్తోంది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరు దేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై చర్చలు జరిపినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అంతేకాకుండా స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ను ముందుకు నడిపించే మార్గాలపైన ఫలవంతమైన చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అంతకుముందు కోల్కతాలోని మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన మదర్ తెరిసా హౌస్ను రూబియో సందర్శించారు. ఆదివారం విదేశాంగ మంత్రి జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ నెల 25న ఆగ్రా, జైపూర్ నగరాలను సందర్శిస్తారు. 26న ఢిల్లీలో జరిగే క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొంటారు. భవిష్యత్తులో యుద్ధాలు భూమి, సముద్రం, ఆకాశం, సైబర్ స్పేస్, మానసిక యుద్ధంతో సహా బహుళ రూపాల్లో జరుగుతాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తెలిపారు. సైనిక విజయాల్లో సాంకేతికత, వేగం, ఆవిష్కరణలు అత్యంత కీలకమైన నిర్ణయాత్మక అంశాలుగా మారతాయన్నారు. మహారాష్ట్ర అహల్యానగర్ జిల్లా షిడ్డీలో నూతనంగా ఏర్పాటు చేసిన నిబే లిమిటెడ్కు చెందిన రక్షణ ఉత్పాదక యూనిట్ ప్రారంభోత్సవంలో సిడిఎస్ అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం అనేది కేవలం నిర్దేశిత భౌగోళిక సరిహద్దులకే పరిమితం కాదని, సమాచార నెట్వర్క్లు, డిజిటల్ వ్యవస్థలు, సైబర్ మౌలిక సదుపాయాల చుట్టూ నడుస్తుందని సిడిఎస్ వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా భాగంగా దేశీయంగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయడం వల్ల సైనిక సామర్థ్యాలు మరింత బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. शिरडी का जो शहर है पूरे देश भर में फेथ और स्पिरिचुअलिटी के लिए जाना जाता है. करोड़ों भारतीय यहाँ हर वर्ष होप और बिलीफ और इंस्पिरेशन के लिए आते हैं.
आज के बाद से यह शहर जो है डिफेंस मैन्युफैक्चरिंग, इंडस्ट्रियल ग्रोथ, टेक्नोलॉजिकल इनोवेशन और राष्ट्रीय सुरक्षा का एक हब बन करके भी जो है जाना जाएगा। मेरा मानना है कि भविष्य के हर युद्ध जो है मल्टी डोमेन होंगे, जहां लैंड, सी, साइबर, स्पेस, कॉग्निटिव वॉरफेयर, एयर एक साथ ऑपरेट करेंगे। మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్తో సమావేశమయ్యారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా నిరోధించడం, దౌత్య ప్రయత్నాలు, ప్రాంతీయ భద్రతపై సుదీర్ఘంగా చర్చించారు. ఐరాస ప్రధాన కార్యదర్శి గుటెరెస్తో ఫోన్లో మాట్లాడిన అబ్బాస్ అమెరికా అత్యాశ, అలవికాని డిమాండ్లు శాంతి చర్చలకు అడ్డంకిగా మారినట్లు చెప్పారు. అమెరికా అనాలోచిత వైఖరి, దూకుడుతనం దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తోందని, అయినప్పటికీ చర్చలకు సిద్ధంగా ఉన్నామని అరాగ్చి స్పష్టం చేశారు. దేశాల సార్వభౌమాధికారంపై బలప్రయోగాన్ని వ్యతిరేకిస్తున్నామని, దౌత్యం ద్వారానే శాంతిని పునరుద్ధరించాలని గుటెర్రస్ సూచించారు. కృత్రిమ మేధ విషయంలో అప్రమత్తంగా లేకపోతే భవిష్యత్తులో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆంథ్రోపిక్ సహ వ్యవస్థాపకుడు జాక్ క్లార్క్ తెలిపారు. ఏఐ వల్ల భవిష్యత్తులో భూమిపై మానవాళి మొత్తం అంతరించిపోయే ప్రమాదం పొంచుందని హెచ్చరించారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జాక్ క్లార్క్ ఏఐకి సిద్ధం కాకపోవడం అంటే కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి సన్నద్ధంగా లేకపోవడం లాంటిదే అని చెప్పారు. త్వరలో మనుషులందరి ఉమ్మడి తెలివితేటల కంటే శక్తివంతంగా ఏఐ సాంకేతికత పెరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో ఏఐ సృష్టించే పరిణామాలకు కేవలం బాధితులుగానే మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. మానవాళి మనుగడ కోసం ఏఐ అభివృద్ధి వేగాన్ని కాస్త తగ్గించి మనం మరింత సమయం ఇచ్చుకుంటే మంచిదని జాక్ క్లార్క్ సూచించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు, బహుళజాతి సంస్థలు ఏఐ విషయమై తీవ్రంగా పోటీ పడుతున్నందున ఇది సాధ్యం కాకపోవచ్చని జాక్ క్లార్క్ అభిప్రాయపడ్డారు.